నిన్నే డాడీ. ఏంటమ్మా, నేను ఇక్కడ ఉన్నాను చెప్పు. మన ఇంట్లో భూతాలున్నాయి డాడీ. మన ఇంట్లో భూతాలు లేవమ్మా, భయపడకు. లేదున్నాయి, అవి గొడవ చేస్తున్నాయి. ఓహో అలాగా, నేను వచ్చి చూస్తాను పద. నేను చూస్తాను కదా, నువ్వు వచ్చి మీ అమ్మ పక్కన పడుకో. సరేనా? సరే నేను వెళ్ళి చూసొస్తాను. నిద్రపోండి. ఇక్కడ భూతాలు లేవు, ఏమీ లేవు. సరే వెళ్ళి బెడ్రూమ్లో చూద్దాం. బెడ్రూమ్లో కూడా భూతాలేవి లేవు స్వీటీ. డాడీ కిచెన్లో కూడా చూడు. సరే పక్క గదిలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఆఫీస్ గదిలో కూడా ఏమీ లేవు. డాడీ సరే ఇప్పుడు కిచెన్కి వెళ్ళి చూస్తానులే. ఇదిగో చూడు. ఎవరు మీరు? Catherine! చేయకండి, వద్దు, మాట వినండి, చెప్పేది వినండి, వాళ్ళని వదిలేయండి. ఎవరు చెప్పు, అసలు ఏం కావాలో చెప్పు. నీకేం కావాలి? దయచేసి వాళ్ళే చెయ్యకు, వద్దు, వాళ్ళే చెయ్యకు, వద్దు. నీ కాళ్ళు పట్టుకుంటా, తనని కాల్చుకు. నా కొడుక, నిన్ను ఊరికే వదలండిరా. వద్దు, తడి వదిలిపెట్టు. చిన్న పిల్ల, కనీసం తోడైనా వదిలే. రిఫ్లెక్సెస్ పాజిటివ్ 2+. ఓ అలాగా. రెస్పిరేటరీ రేట్ ఎంత ఉంది? రెస్పిరేటరీ రేటు 20 ఉంది, పెరుగుతుంది. పల్స్ నార్మల్ సార్. ప్యూపిల్ సైజ్ చూసారా? 2 mm ఉన్నట్టుంది సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు. రిలాక్స్ రిలాక్స్. వెరీ గుడ్. దాహం వేస్తోందా? సరే, ఏమైనా పెడితే తినగలవా? చూడు.
బాగుంది. ఇప్పుడు నువ్వు తిను. అంతే, అలాగే. ఏంటి ఏమంటున్నాడు? ఏమీ అనట్లేదు, బాగానే ఉన్నాడు కదా. కొంచెం ఫుడ్ కూడా తీసుకున్నాడు. గుడ్ గుడ్. జాన్, జాన్, నా పేరు డాక్టర్ తిమోతి బ్రాడీ. నీకు నేనే ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఈరోజే కళ్ళు తెరిచావు కాబట్టి ఇదే మన మొదటి మీటింగ్ అన్నమాట. గత 9 నెలలుగా నువ్వు కామటోస్లోనే ఉన్నావు. ఇతని పేరు గౌమన్, FBI ఏజెంట్. ఆయన నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. జాన్, నేను వెళ్ళి అక్కడ ఉంటాను, ఓకేనా? ఆ సంఘటన చూసిన ఏకైక ప్రత్యక్ష సాక్షి మీరొక్కరే. మీ సాక్ష్యం మాకెంతో అవసరం. ఇంకా అది మీ మనసులోనే ఉంటుందనుకుంటాను. ఆ సంఘటన మీకు గుర్తుందా? గుర్తుందా? ఆ దాడిలో మీ భార్య కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఐఎమ్ సారీ. మీకు ఆ సంఘటనకు ముందు ఏవైనా గుర్తున్నాయా? గతం మొత్తం మర్చిపోయాడు. కానీ సరైన థెరపీ ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ గతం అంతా గుర్తుకొస్తుంది. అప్పుడు మీకు కావాల్సిన సమాచారం చెప్తాడు. ఎప్పుడైనా ఈ వ్యక్తిని చూసారా? మీ భార్యని కూతుర్ని హత్య చేసింది అతనేనా? అవును. అతని పేరు లూక్ డెవరాక్స్. హత్య జరిగిన చోట అతని వేలిముద్రలు ఉన్నాయి. వాడెవడు? ఒకప్పుడు ఉత్తమ సేవలు అందించిన సర్వీస్ మ్యాన్, కానీ ఇప్పుడు చెడు పనులు చేస్తున్న దుర్మార్గుడు. వాడెందుకు నా వాళ్ళని చంపాడు? కారణం ఏంటో ఆలోచించారా? ఈ రోజుకి ఇది చాలు, వదిలేయండి. సరే, రెస్ట్ తీసుకో, ఏమీ ఆలోచించుకో. నాకు కాల్ చేయండి మీకేమైనా గుర్తుకొస్తే. చిన్న క్లూ అయినా పర్వాలేదు. ప్లంబర్ని పని మొదలు పెట్టమని చెప్పండి. పోయినసారి వచ్చిన అతను ఏదో చేసి 150 పట్టుకెళ్ళాడు, కానీ నీళ్లు కారడం మాత్రం ఆగలేదు. అందుకే వాళ్ళకి ఫోన్ చేశాను, వచ్చి సరిచేయమన్నాను. మళ్ళీ డబ్బులు ఇవ్వనన్నాను. ఏమైంది? నీకేం కాలేదుగా? ఏయ్, ఏంటి బాబు వెళ్ళిపోతున్నావు? జాన్, ఇందులో సైన్ చేయండి.
ఇదిగో ఇక్కడ. ఇవి మీ వస్తువులు. నచ్చిందా డాడీ? నచ్చిందిరా. దాన్ని నేనే చేశాను. నువ్వు చేసావని నాకు తెలుసు. థ్యాంక్ యూ స్వీటీ, థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదు డాడీ.
రావయ్యా బుల్లోడా, లోపలికెళ్ళి ఇష్టం వచ్చినట్టు దునుకో. లేపేయాలను చెవా. వాడి గొప్ప బహుమతి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు విముక్తి దొరికింది. వాడి కోసం పనిచేయి. ఈ క్షణం నుంచి నువ్వు గవర్నమెంట్కి బానిసవి కాదు. అలాగే ఈ క్షణం నుంచి నీ మనసు చెప్పినట్టు చేసుకో. నువ్విక బానిసవి కాదు. ఈ క్షణం నుంచి నేను నడిచేయాలనుకున్న వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకో. నీకు స్వేచ్ఛనిస్తున్నాను.
ఈసా కైకో 326 యూనివర్సల్ సోల్జర్ ప్రోగ్రాం 2వ దశ నుండి గర్భధారణ సమయం తగ్గించబడింది. అన్నీ బాగుంటే మనకి కొన్ని వారాల్లోనే తెలుస్తుంది. పిండం వేగంగా మార్పు చెందుతోంది. ఇన్క్యుబేషన్ కాలం 9 నెలలకు పడిపోయింది. వారసులు మరింత శక్తివంతంగా ఉండేందుకు డాక్టర్ సు సోమాటిక్ స్టీమ్ సెల్స్ జత చేయాలని భావిస్తున్నారు. అయితే ఆటంకాలను అధిగమించి మనం అనుకున్నది చేయగలమా అని నాకింకా అనుమానంగానే ఉంది. నేను నీకు తెలుసా, కాస్తాగు నేను నీతో మాట్లాడాలి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. ఎందుకని? ఎందుకంటావేంటి? నేను పనిలో ఉన్నాను. కావాలంటే నేను డబ్బులు ఇస్తాను. నాకు ఇప్పుడు టైం లేదు. ఐసా కియోకో, నా మీద చెయ్యి వెక్కు. నీకు ఐసా కియోకో తెలుసా? హే స్వీటీ, ఈ లారీ కోసం ఒకసారి డాన్స్ చేస్తావా? ఓకే, తప్పకుండా అది కదా నేను చెప్పేది. ఒక్కసారి చెప్తే అర్థం కదా? చేతులు తీరా. నువ్వు రా, ఏయ్ ఏంటో లారీ. విషయం వదిలే. పుచ్చి లేచిపోద్ది. మనసిక నుంచి నీది కాదు. ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ వచ్చా ఉంటే చేస్తావు. అరవకు, నీకే చెప్పేది అరిచి గోల చేయకు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నిశ్శబ్దంగా ఉండు.
నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? జాన్, జాగ్రత్త! జాన్! ఇదిగో జాన్! నా ప్రియ సోదరులారా, మనం అనుభవించిన కష్టాల్ని మర్చిపోకూడదు. మన ఆలోచనల్ని తెలియని శక్తులేవో అడ్డుకుంటున్నాయి. దాదాపు మన కాళ్ళు చేతులు వేరే ఎవరో చెప్పిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నాయి. తక్షణమే మనం ఆ ముసుగును తొలగించుకుందాం. సోదరులారా, ఈరోజు నేను మీకు ఆలోచన శక్తిని ఇస్తున్నాను. ఇక మీరు మీ మనసు చెప్పినట్టు చేయొచ్చు. మనలోని ప్రతి ఒక్కరూ మన సృష్టికర్తల దాష్టికంలో బానిసల్లా మగ్గిపోతున్నాం. వాళ్ళు మనకేమీ ఇవ్వటం లేదు, మన ఆత్మని తీసుకుంటున్నారు. అదే మనకి శాపం. ఆ శాపమే నేడు మనందరినీ ఒకటి చేసింది సోదరులారా. కానీ తర్వాత అతను మనతో కలిశాడు. ఆయన మన శాపాన్ని దీవెనగా మార్చాడు. ఆయన మనకో స్ఫూర్తి. ఆయనే మనకి స్వేచ్ఛని ప్రసాదించగల ఆశాకిరణం. మనందరం ఆయనకి కళ్ళు చెవులం. అతి త్వరలోనే 10లో ఉన్న మనం 20, 100 అంటూ పెరిగిపోతూ ఉంటాయి. మన మొదటి తరం మార్గదర్శకులు మనల్ని స్వేచ్ఛ పొందమని దీవించారు. అలాగే మనల్ని వేధించి ముప్పుతిప్పలు పెడుతున్న వారిపై ప్రతీకారం తీర్చుకోమని ఉద్బోధించారు. గడిచే ప్రతిరోజు మనం మరింత బలపడుతున్నాం. బయటి ప్రపంచంలోకి బాగా చొచ్చుకుపోతున్నాం. ఎవరికీ తెలియకుండా మనం వారితో దెయ్యాలా జీవిస్తున్నాం. సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. మన వ్యతిరేకులు మన కాళ్ళ మీద పడి చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవించే సమయం కోసం ఆతృతగా ఎదురు చూద్దాం. ఆ రోజుని గుర్తుంచుకుందాం. ఈరోజు క్లబ్లో నేనెవరో నీకు తెలియనట్టుగా చూసావు. నిజంగా నేనెవరో నీకు తెలీదా? తెలుసు. నా పేరేంటి జాన్. ఫ్యాంటేషియా. నీకు నిజంగానే గతమేమీ గుర్తులేదా? లేదు, నాకు అసలేమీ గుర్తులేదు.
మరి నువ్వు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. నేను ఎక్కడ పనిచేశానో నీకు తెలుసా? అప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని? నువ్వు ట్రక్ నడిపేవాడివి. మా క్లబ్ దగ్గర ఉన్న డాక్ నుండి సరుకులు తీసుకెళ్తుండేవాడివి. అప్పుడప్పుడు నా కస్టమర్స్ కూడా పనిచేసేవాళ్ళు. మనం చివరిసారిగా ఎప్పుడు కలుసుకున్నాం? నిజంగా నీకు ఆ విషయం గుర్తుంటే చెప్పు. అంతకుముందు ఒకసారి నువ్వు ఉన్న చోట కలుసుకున్నావు. మా ఇంటికి వచ్చావా? ఖచ్చితంగా అది ఇల్లు కాదు. ఓ నది దగ్గర ఒక గుడిసెలా ఉంది. అక్కడికి ఎలా వెళ్ళామో నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాను? ఇంకెవరికైనా ఆ చోటు గురించి తెలుసా? ఏమో తెలీదు. సరే, మన కథ గురించి చెప్పు. నువ్వు మా క్లబ్కి వచ్చావు. ఒక మూలన కూర్చుని నన్నే చూసావు. నువ్వెప్పుడు తాగే విస్కీ తాగుతూ ఉన్నావు. నా షిఫ్ట్ అయిపోగానే నేను డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాను. తిరిగి బయటకు వచ్చేటప్పుడు పార్కింగ్ ప్లాన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి. అప్పటికే నేను బయటకు వచ్చేసాను. నువ్వెవరితోనో గొడవ పడుతున్నావు. అంతా చాలా వేగంగా జరిగింది. నేను గట్టిగా పిలిచాను, కానీ నువ్వు వినిపించుకోలేదు. నువ్వు అతన్ని తనతోనే ఉన్నావు. అతని ఎదురు తిరిగి కొట్టలేదు, కానీ నువ్వు అప్పటికీ ఆపలేదు. ఆఖరికి బౌన్సర్లు కూడా విడదీయడానికి భయపడ్డారు. నేను నిన్ను మళ్ళీ పిలిచాను. ఆఖరికి నువ్వు కొట్టడం ఆపావు. నీ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయావు. కానీ అతనిలో కదలిక లేదు. నిన్ను చూడడం నాకు అదే చివరిసారి. వాడిని ఎందుకు కొట్టినా తెలుసా? ఎందుకంటే వాడు నన్ను చూశాడు. దగ్గరికి రా. రమ్మంటుందనా? డాడీ, నాకు నిద్ర పట్టట్లేదు. అక్కడ భూతాలున్నాయి.
ఒంటరిగా వచ్చావా? అవును. చేతికి ఏంటా దెబ్బ? జాన్, ఏదైనా గొడవ జరిగిందా? నా హృదయమే దెబ్బతింది. దాని ముందు ఇదేం పెద్ద విషయం కాదు. చెప్పాలంటే నాకేమీ గుర్తులేదు. అది మరీ దారుణమైన విషయం. బ్రాడీ చెప్పింది నువ్వు విన్నావుగా. గుర్తు రావడానికి కొంత సమయం లేదు, పడుతుంది. గుర్తు రానక్కర్లేదు. నాకు గతమే కనిపిస్తోంది. లేని విషయాలు కూడా నా కంటికి కనిపిస్తున్నాయి. నీకేం కనిపించాయి? వాడే. డెవరాక్సా? నీకు అతను ఎన్నిసార్లు కనిపించాడు? బహుశా 2 సార్లు. గత 3 ఏళ్లుగా మా ఏజెంట్లు ఎందరో గ్రిడ్ నుంచి మాయమైపోయారు. ఇప్పుడు ఆలోచించి చూస్తే వాళ్ళు కిడ్నాప్ అయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు. అయితే జూన్లో డాక్స్ దగ్గర ఉన్న సర్వేలెన్స్ కెమెరా తీసిన ఫుటేజ్లో తప్పిపోయిన వాళ్ళలో ఒక ఏజెంట్ని గుర్తించాం. అతనితో పాటు ఇంకో అతన్ని చూశాం. అతను డెవరాక్స్ అనుకుంటాను. డెవరాక్స్ అతనికి మిగిలిన వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసుండొచ్చు. అతని మనుషులు ఏర్పాటువాదులుగా గుంపుగా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే దానికి నన్నేం చేయమంటారు? డెవరాక్స్ ఒంటరిగా ఉన్న ప్రజలను కలుస్తున్నాడని మాకు తెలిసింది. వాళ్లకు నీలాంటి అనుభూతే కలిగింది. అతను మైండ్ కంట్రోల్ టెక్నిక్ని ఉపయోగిస్తూ దాని ద్వారా మీ సైకాలజీని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడిప్పుడు నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. అది నీ ఊహ కావచ్చు. ఒకవేళ ఇక్కడ కనిపిస్తే అతన్ని మేము పట్టుకుంటాం. సరే, మళ్ళీ కలుద్దాం. జాన్, నువ్వు డెవరాక్స్ని వెతికినట్లయితే ముందు అతనే నిన్ను కలుస్తాడు.
ఇదే అది. నువ్వు ఇక్కడే ఉండు, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. నువ్వు రాకపోతే ఏం చేయను? ఇంకో 10 నిమిషాలుండు. దాన్నిటి తీసుకురా. మీరు మిగిలిన విషయాలు చూసుకోండి, సరేనా? నీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తున్నాడు. తను నీకు ఫోన్ చేస్తే నువ్వెందుకు తీయట్లేదు? నాకు ఫోన్ చేసి నన్ను చంపుకు తింటున్నాడు. ఇకపై నాకు ఫోన్ చేయడం అనుకుంటాను. వెళ్ళి అది తీసుకొస్తావా? ఏమనుకుంటున్నావు? వెళ్ళి నీ ట్రక్కుని తీసుకురా. నాకు ట్రక్ ఏం లేదు. ఏమంటున్నావు? ఒకసారి చూడాలనుకుంటున్నాను. అయితే చూడు, నా టైం వేస్ట్ చేయకు. చివరి కంటైనర్ని ఎక్కడికి తీసుకువెళ్ళాను? అది నీకు ఇప్పుడెందుకు? అడుగుతున్నానుగా చెప్పు. ఏమో నది కిందకి, నది పైకి ఎక్కడికి తీసుకెళ్ళావో. అయినా అది నా పని కాదు. చూడు, ఏదైనా ఉంటే నీకు మిస్టర్ క్యాస్టలాన్కి మధ్య ఉంటుంది. నేను ఇక్కడ పనివాడిని. అయితే మిస్టర్ క్యాస్టిలానో ఎక్కడున్నాడు? ఇక్కడ ఎందుకుంటాడు? తన ఆఫీస్లో ఉంటాడు. షిప్మెంట్స్ ఎక్కడికి వెళ్తాయో తనకు తెలుసు కదా. క్యాస్టలానో ఓకే చెప్పకుండా ఇక్కడి నుంచి ఒక్క కంటైనర్ కూడా బయటికి వెళ్ళదు. గుడ్, నేను అతనితో మాట్లాడాలి. ఇప్పుడు కలవడం మంచిది కాదు, ఎందుకంటే కలవాలనుకుంటే కలువు, నీ ఇష్టం. ఓకే. ఓ సారీ బాస్, ఇప్పుడు కాదన్నా వినకుండా పట్టుబట్టాడు. ఎలా ఉన్నావు జాన్? నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నిన్ను చూసి భయపడినట్టుంది జాన్. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు నేను మరింత జాగ్రత్తగా ఉండాలి. నువ్వే చూసావుగా. నేను అన్నిటినీ కనిపెడుతూ ఉండాలి. నా షిప్మెంట్ ఏది, ఎక్కడుందో చెప్తావా? నాకు తెలిస్తే నీతో చెప్పకుండా ఉంటానా? కానీ నాకు తెలియదు. అవి గుర్తుంచుకో జాన్. నువ్వు ఆ విషయం గుర్తుంచుకో. నువ్వు నా కంటైనర్ని తీసుకొని నా రివర్ దగ్గరికి వెళ్ళావు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావని నేను అడగలేదు. దానివల్ల నేను గుణపాఠం నేర్చుకున్నాను. ఇప్పుడు నీకేమీ తెలియదు కదా. నువ్వు దీనిలాంటి వాడివేగా. 20 నిమిషాలు ఎవరి గదిలోనైనా వదిలిపెడితే వచ్చిన దారినే మర్చిపోతావు. ఈ ఫోటో చూడు. వీడు నీకు తెలుసా? పారేసుకున్న చోట వెతుక్కో. ఏ ఆగు, కోపడకు. దానికి నీకు తేడా ఏముంది? నా దగ్గర పనిచేస్తున్న నీకు విశ్వాసం కూడా లేదు. మర్యాదగా వీడెవరో చెప్పు. నాకు తెలియదు. నీకు తెలిస్తే చెప్పొచ్చుగా. వాడు నీకు బాసేమో కానీ నాకు కాదు. నీ కంటైనర్ ఎక్కడుందో చూడు. అందులో చెత్త పాడేస్తున్నారు. మేము ఆశ్చర్యపోయాం. దాంతో ఆ పిల్ల వెధవ, అదే నీ ఫ్రెండ్ ఐజాక్, వాడి మీద ఓ కన్నేసి ఉంచాం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నాకు తెలుస్తుంది. నేను నిద్ర లేవగానే ఒక షాట్ గన్ బ్యారెల్ గురించి ఆలోచిస్తాను.
కానీ ఒక గన్ ఇటువంటి పని చేయలేదు. అవి ఆనందకర క్షణాలు. నువ్వు కూడా అనుభవిస్తున్నట్టున్నావు. నువ్వు కీలుబొమ్మవి జాన్. నువ్వు కీలుబొమ్మవి. నువ్వు కీలుబొమ్మవి. నువ్వు కీలుబొమ్మవి. నువ్వు కీలుబొమ్మవి. నువ్వు కీలుబొమ్మవి. ఇక్కడ సేఫ్ కాదు. మనం వెంటనే నా క్యాబ్ని కనిపెట్టాలి. అది ఎక్కడ ఉందో నీకు గుర్తుందిగా? కొద్దిగా గుర్తుంది. అది హైవే 15 వెస్ట్. కాదు ఉండి చెప్తాను. అది 15 అది హైవే. Oh my God.
అక్కడే ఉండు. జాగ్రత్త. ఏంటి ఏమైంది? ఏమైంది? ఇది నా కారు. ఏయ్!
నేను నీలాగే గతాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఆలోచించడం మొదలుపెట్టా. బాగానే ఉంది. కానీ ఎందుకో తెలీదు, కాసేపటి తర్వాత చాలా బాధగా ఉంది. ఇంతకీ ఎవరు నువ్వు? నా అన్నవా? మనమిద్దరం ఒకేలా ఉన్నాం అంతే. కానీ వాళ్ళు నిన్ను బలవంతుడిగా చేశారు. ఐసాక్ని చంపింది నువ్వా? అవును, అదే అతని పేరనుకుంటాను. అతన్ని ఎందుకు చంపావు? ఎవరు చంపమన్నారు? నిన్నే అడిగేది. వాడిని చంపమన్నారు, చంపేశాను. వీడి కోసం చంపావా? నేను పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి నిద్రపోతాను. తర్వాత రోజు నా జీవితం ఇలాగే రొటీన్గా ఉండేది. కొత్తదనం కోసం ఎదురు చూశాను. అయితే ఒకరోజు నాకు ఒంట్లో బాలేదు. నా మనసుకి పదే పదే ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు నన్ను అతన్ని వెతకమని చెప్పింది. అతన్ని పట్టుకుని చంపమని చెప్పింది. చెప్పినట్టే చేశాను. అతను ఎక్కడున్నాడో తెలుసుకున్నా. తర్వాత అతను నిజమేంటో చూపించాడు. మరి నా ఆలోచనలు, అవి నాకు వచ్చే ఆలోచనలు కాదు. వాళ్ళు ఎక్కడుంటారో నాకు చూపించాడు. ఇదిగో ఇక్కడ ట్రాక్ చేస్తారు. ఆ తర్వాత నన్ను ఫ్రీగా వదిలేశాడు. ఇప్పుడు నేను అతనితోనే ఉంటున్నాను. అతను నన్ను ఆ కుర్రాడు ఐజాక్ అతన్ని వెతకమన్నాడు. అతని దగ్గర నుంచి కంటైనర్ తీసుకుని అప్రివర్కి పంపడానికి డాక్స్కి వెళ్ళాను. నేనేం చేశానో నీకు చెప్పేశాను. అన్నట్టు ఇంకో విషయం, అప్పుడు నేను నిన్ను చూశాను. నేను అర్థం చేసుకునేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. అప్పుడు నేను అతనికి బానిసని. అతను చెప్పిందే నేను చెయ్యాలి. నిజానికి నిన్ను కలుద్దామన్నా కలవలేకపోయాను. నో, నీకు నాకు తేడా ఉంది. నాకు కుటుంబం ఉండేది. నా భార్య, నా కూతురు. నాకు గుర్తుంది. జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? బాధగా ఉందా? అవును. అతని దగ్గరికి వెళ్ళు. అన్నీ మర్చిపోయేలా చేస్తాడు. రివర్ దగ్గరికి వెళ్ళు. వాళ్ళు నీకోసం వస్తారు. నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు. ఇక నువ్వెక్కడికి వెళ్ళలేవు. జాన్, జాన్ వదలు. నువ్వు నాలా
భయపడకు. నేనున్నానుగా. బయటికి తీ. దేన్ని బయటికి తీయాలి? చూస్తే నీకే తెలుస్తుంది. తీ.
హాయ్ జాన్, చివరికి కలుసుకున్నావు, సంతోషం. కొంచెం తల పైకెత్తు, నోరు మాత్రం తెరు. నువ్వు చిన్నపిల్లాడివి. నీ వయస్సు 3 వారాలకు మించి ఉండకపోవచ్చు. నీకు ఏవైనా ఇబ్బందిగా ఉందా? ఉంది. ఎక్కడ? నా తలలో. నీ రెసిడెన్స్ వల్ల నీ తలలో చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పింది అర్థమైందా? అయ్యింది. మరి దాన్ని రిలీజ్ చేస్తావా? ఎందుకు చేయవు? అసలు నీకేం గుర్తుంది? నా భార్య. ఇంకా ఏం గుర్తుంది? నా కూతురు. వాళ్ళకేమైంది? వాడు వాళ్ళని చంపేశాడు. ఎవరు చంపారు? వాడే. నీకు అసలు కుటుంబమే లేదు జాన్. నీ జ్ఞాపకాలన్నీ కృత్రిమమైనవి. నేను పనిచేసే గవర్నమెంట్ ల్యాబ్లో నిన్ను సృష్టించాను, చంపడానికే తయారు చేశాను. నీ జ్ఞాపకాలు నీకు ప్రేరణించేలా ఇంప్లాంట్ చేశారు. దానివల్ల నువ్వు రిలాక్స్గా ఉన్న సెన్సేషన్ కలుగుతుంది. నీ భార్య కూతురు ఉన్నారన్న భ్రమను సృష్టించారు. నిజానికి నీకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు కొవ్వొత్తిగా పుట్టావు. కుర్రాడిగా ఉన్న చిన్నపిల్లాడివి. నీకున్న ఆ జ్ఞాపకాలే జాన్ అంత ఇబ్బంది పెడుతున్నాయి. వాటి నుంచి నీకు విముక్తిని కలిగిస్తాను. నీకు ఇబ్బంది పెట్టే వాటిని తొలగించగలను. నువ్వు విముక్తి పొందాలనుకుంటున్నావా? అవును. ముందుగా నువ్వు ఒక కంటైనర్ని తీసుకురావాలి. ఆ కంటైనర్లో మిస్సింగ్ పీసెస్ ఉన్నాయి. అవి దక్కితేనే ఈ ల్యాంప్ని ఫినిష్ చేయగలం. అప్పుడు అందరిలాగే మనము శక్తిని పెంచుకోవచ్చు. అయిపోవచ్చింది జాన్. డాడీ, వర్షం వస్తుంది. అయిపోయింది, కాస్త మార్చుకో. నాకు కథ చెప్పు. సరే చెప్పు ప్లీజ్. ఎంత లోతుగా వెళ్ళింది?
హలో సోల్జర్.
సోల్జర్ శక్తి అంటే అదే మరి. ఇంకా అబద్ధాన్ని నమ్ముతున్నావా జాన్? నీకింకా అర్థం కాలేదా? ఇదే నీ ఇల్లు జాన్. నువ్వు నా వాళ్ళని చంపావు. నీకు నా మీద నమ్మకం లేకపోతే అలాగే అనుకో. కన్న తండ్రినే చంపగలిగే స్థాయికి దిగజారేవా?
దీనికి ముగింపు లేదు. నువ్వు పోయినా ఇంకో జాన్ వస్తాడు. వాణ్ణి కనుక్కున్నానని మీకెలా తెలుసు? మీరెప్పుడూ ఒకరినొకరు వెతుక్కుంటారు. మీ అవసరాలు అలాంటివి మరి. నిజానికి నువ్వు గొప్ప పని చేసావు, కానీ నీకు సాయపడలేను. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. ఇంతకీ ఏమంటారు? ఎందుకంటే నువ్వు సురక్షితంగా తిరిగొచ్చావు. నీ జ్ఞాపకాలు నీకు ఎమోషనల్గా బాధ్యతలను ఎన్నో పెంచాయి. నువ్వు అనుకున్నది సాధించావు కూడా. మేము అనుకున్నట్టు కాకుండా నీ మనస్సాక్షి ప్రకారం నడుచుకున్నావు. ఫ్యామిలీ కట్టుబడేలా రూపొందించారు, దేశానికి కాదు. నీకు ముందొక జాన్ ఉండేవాడు తెలుసా? ఇదే పని మీద మేము అతన్ని పంపాం. పని పూర్తయ్యే దశలో మాయమైపోయాడు. అయితే మేము అవసరమైన మార్పులు ఎన్నో చేశాం. అదృష్టవశాత్తు అతను మాయమైన చోటే నువ్వు మా కంటపడ్డావు. అతను ఎక్కడున్నాడో తెలుసా? లేదు, కానీ త్వరలో కనిపెడతాం. కనిపెట్టకుండా వదలం. మరి నా సంగతి ఏంటి? ఏముంది, నిన్ను తీసుకువెళ్ళి నీ మెమొరీస్ అన్నీ అరెస్ట్ చేస్తాం. ముందులా నువ్వు ఫ్రీ అయిపోతావు, మామూలు వాడివి అయిపోతావు. డిసప్పాయింట్ అయినట్టున్నా? చూడు జాన్, నీ గురించి నాకు తెలుసు. తండ్రికి పిల్లల సంగతి తెలియదా? నా గురించి నువ్వు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదనుకుంటాను. అపార్థం చేసుకుంటున్నావు జాన్. నువ్వు వాళ్ళని ఆపుండకపోతే వాళ్ళు రీప్రొడ్యూస్ చేసి ఉండేవాళ్ళు. అలా జరిగితే ఏమై ఉండేదో ఊహించుకో. అంతా సర్వనాశనం అయి ఉండేది, మొత్తం అంతా. అందుకని నా కుటుంబాన్ని చంపితే వాణ్ణి కనుక్కుంటానని నన్ను క్రియేట్ చేశారు. నా కుటుంబాన్ని బలి తీసుకున్నారు. నువ్వు చెప్పింది నిజమే. నువ్వే నా కుటుంబాన్ని చంపావు. చూడు, అందుకే నువ్వు ప్రత్యేకమైన వాడివయ్యా. అన్నీ వెంటనే ఫీల్ అవుతున్నా. నువ్వు నా కుటుంబాన్ని చంపావు. లేదు లేదు, అది నిజం కాదు. వాళ్ళని నీకోసమే క్రియేట్ చేశా. నిన్ను భర్తీ చేయడానికే వాళ్ళని క్రియేట్ చేశాను. మరెందుకు వాళ్ళని చంపావు? వాళ్ళని చంపింది నేను కాదు జాన్. లుక్ డెవరాక్స్ చంపాడు.
కావచ్చు, కానీ నీ వల్లే వాడు చనిపోయాడు.